హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ గురించి, అలాగే ఐఆర్‌డీఏలపై ముఖ్య ప్రకటన అండి. అలాగే ఐఆర్ అనేది 30% ఇస్తారా, అసలు నేరుగా పీఆర్సీనే ఇస్తారా అన్న దానికి క్లారిటీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇదివరకే మనకు తెలిసిందండి, ఐఆర్ లేదు, డైరెక్ట్ పీఆర్సీనే ఇస్తామని. సో మరొకసారి ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి, ఇప్పుడైతే చర్చిద్దాము. సో వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఇది ఎవరి ప్రభుత్వం దిగిపోయే ముందైతే పీఆర్సీని అయితే ప్రకటించడం ఆనవాయితీ. సో ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్ అంటే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తుంది. ప్రస్తుత ఎన్నికలకు ముందు ప్రకటించే ఈ 12వ పీఆర్సీ నివేదిక కోసం గత ఏడాది జూలైలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కమిటీ నియమించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ కమిటీ తమ నివేదికను ఒక ఏడాది, అంటే ఈ ఏడాది జూన్ 30 లోపల ముఖ్యమంత్రి గారికి అందించాల్సి ఉంటుంది. సో మనం చూసుకోవచ్చండి, సార్వత్రిక ఎన్నికలు జరిగేది మే 13, అంటే మే 13 తర్వాత రిజల్ట్స్ వచ్చేది జూన్లో అయితే రావడం జరుగుతుందండి, జూన్ 4వ తేదీ అట్లా. సో కాబట్టి సో నెక్స్ట్ ప్రభుత్వంలో అయితే ఈ నివేదిక అందనుంది. ఇక 30వ తేదీ లోపల ముఖ్యమంత్రికి అందించాల్సి ఉంది. కమిటీని నియమించారే కానీ విధులకు నిర్వర్తించేందుకు కార్యాలయం కానీ సిబ్బంది కానీ ఇప్పటికీ కేటాయించకపోవడం దారుణం అంటున్నారండి. సో పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా ఈ ఏడాది, అంటే ఈ సంవత్సరం మార్చి, అంటే పోయిన నెలలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఏర్పాటై 10 నెలలు గడిచినా కూడా ఇంతవరకు సదరు కమిటీ కార్యాలయాన్ని అయితే కేటాయించకపోవడం, అలాగే చైర్మన్ కూడా ఒక్కరోజు కూడా సీట్లో కూర్చోలేదని అయితే అంటున్నారు. సో ఉద్యోగులు ఐఆర్ అడుగుతుంటే ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసింది. సో ఒక క్లారిటీ అండి, ఇప్పుడు కూడా ఐఆర్ అయితే లేదు. సో అప్పుడు చెప్పిందే డైరెక్ట్ పీఆర్సీనే ప్రకటిస్తున్నామని అయితే అన్నారు. సో ఐఆర్ అయితే లేదు. ఇక ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసిందండి. సో జూన్ నెలలో పీఆర్సీ నివేదిక వస్తుంది. ఇక ఐఆర్ ఎందుకంటూ వాదిస్తుంది. సో రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగులు ఐఆర్ వస్తుందని అయితే 1000 కళ్ళతో కాయలు కాచేలా, అంటే మనము డైలీ చూస్తూనే ఉన్నాము, ఇదిగో ఐఆర్ అదిగో ఐఆర్ అని అయితే గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము, లాస్ట్ ఇయర్ నుంచి అండి. సో కానీ కాయలు కాచేలా ఎదురు చూసినా కూడా నిరాశే అయింది. సో ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అన్నీ కూడా వేస్ట్ అయినట్లే. కానీ ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయడంతో వారి ఆశలని అడియాశలే అయిపోయాయండి. సో అడియాశలుగా అయితే మిగిలిపోయాయి. ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జూలై 2018లో 11వ పీఆర్సీ కమిషన్ నియమించింది అప్పటి గవర్నమెంటు. ఇక ఏడాది గడువులో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు వెల్లడించింది. సో వేదిక సిద్ధం చేసిన కమిషన్ 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2022లో పీఆర్సీ నివేదిక కోరింది. సో గత టీడీపీ ప్రభుత్వంలో 20% ఐఆర్ ఇస్తూ ఉండగా అధికారంలోకి వస్తే వైసీపీ 27% ఇస్తానైతే పేర్కొనడం జరిగింది, కానీ ఇవ్వలేదు. ఐఆర్ అనేది ఇప్పుడైతే లేదు. ఇక నివేదికపై ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకు పడలేదంటే 12వ పీఆర్సీ నివేదికపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అయితే అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, దానికి సంబంధించిన కార్యాలయం అయితే కానీ, దానికి సంబంధించి సిబ్బంది అయితే కానీ ఏవీ కేటాయించలేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఒక అడుగు కూడా ముందుకు పడలేదేమో అని అయితే అనిపిస్తుందని అంటున్నారు. సో కమిషన్కు కార్యాలయమే కేటాయించకుండా నివేదిక సాధ్యమేనా అని పలు ఉద్యోగ సంఘాలు గజమెత్తుతున్నాయి. కమిషన్ ఏర్పాటై 10 నెలలు గడిచినా కూడా మరో 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ కూడా 30% ఐఆర్తో పాటు కొత్తగా 2 డిఏలు ఇవ్వాలని ఉద్యోగోపాధ్యాయులు అయితే, పెన్షన్లు అందరూ కూడా కోరుతున్నారండి. మరి ఉద్యోగులు పెన్షనర్లకు మధ్యంతర వృత్తి, అలాగే 2 ఈ విధంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఐఆర్ ప్రకటిస్తారు అని ఆశించారంటే ఎంతోమంది. కానీ 12వ పీఆర్సీ ఏర్పడకపోవడంతో కనీసం ఐఆర్ పైన వెలువడుతుంది అని అయితే ఉద్యోగ మరియు పెన్షన్లు
అనుకున్నారు. కానీ ఐఆర్ లేదు అన్నప్పటికి కూడా ఇక తీవ్రంగా అసంతృప్తి చెందారు. కొందరు ఉద్యోగులైతే ఐఆర్ ఎత్తివేయడంపై దారుణమని అయితే అంటున్నారండి. నెలకు సుమారు 15,000 రూపాయలు మేము నష్టపోతున్నాము అని కూడా అంటున్నారు. ఇంటిపై తీసుకున్న రుణం ఈఎంఐ ఎలా చెల్లించుకోవాలి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే సగటు ఉద్యోగి. దీనికి తోడు వైకాపా ప్రభుత్వంలో హెచ్ఆర్ఏ కూడా హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా తగ్గించింది. 4% పెంచుతామని కూడా తగ్గించారు అని అయితే తీవ్ర అసంతృప్తి సగటు ఉద్యోగి అయితే ఈ విధంగా ఆవేదన పడుతూ ఉన్నాడు. అలాగే ధరల సతమతం. రాష్ట్రంలో ఐఆర్ ఎత్తివేయడం వల్ల సుమారుగా నెలకు 5,000 నష్టపోయామని మరొక ఉద్యోగి అంటున్నారు. ప్రస్తుతం నిత్యావసర ధరల ఆకాశాన్ని అంటుతున్న విషయం మనకు తెలిసిందే అండి. సో ఐఆర్ ఇస్తే కుటుంబంలో కొంతలో కొంత మేరైన ప్రయోజనం ఉండేది, కానీ అది కూడా ఎత్తివేయడం చాలా బాధాకరం అని అయితే అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. సో క్లారిటీ ఏంటంటే ఐఆర్ అయితే ఇక లేదండి. సో ఇప్పటికీ కూడా ఐఆర్ లేదు, ఎత్తివేశారు. సో డైరెక్ట్గా పిఆర్సీ అనేది జూలైలో అమలు చేస్తామని అయితే అంటున్నారు.